హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాము మినీ కిచెన్ వీడియోతో మీ ముందుకి. ఈ వీక్ ఎవరెవరు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, కోడిగుడ్డు కొట్టివేస్తూ గెస్ట్ చేయమన్నాను. చాలామంది గెస్ట్ చేయకుండా ఎమ్మి అట్లాగే రాశారు. గెస్ట్ చేయండి మా ప్లీజ్, దయచేసి నేను అక్కడే క్లూ ఇస్తున్నాను కాబట్టి గెస్ట్ చేయండి. మీకు ఎవరికైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, వాళ్ళ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ పెడతాను. ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళ స్క్రీన్ షాట్ కానీ ఈ వీడియో కానీ ప్రైవేట్లో పెట్టను. నా నేమ్ ఉంది కదా, ప్రైవేట్లో పెట్టమని నేను ఇంకైతే పెట్టను. దానికి ఇష్టమైతేనే మీరు కామెంట్ చేయండి, ఎందుకంటే ప్రూఫ్ రూపంలోనే ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను. ఇదనేది గుర్తుంచుకోండి. లాస్ట్ దాంట్లో నేనేం చేశానంటే కోడిగుడ్డు కొడుతూ నేను సైడ్ నుంచి కొడుతూ ఇదేంటో గెస్ట్ చేయమన్నాను. అది ముగ్గురు అయితే గెస్ట్ చేశారు. చాలా మంది గెస్ట్ చేశారు, అంటే చాలా మంది కాదు, 8 నెంబర్స్ వరకు గెస్ట్ చేశారు. మిగిలిన వాళ్ళందరూ ఎమ్మె ఇలాగే రాశారు. అందరూ గెస్ట్ చేయండి అమ్మా, నేను అక్కడే క్లూ ఇస్తున్నాను కదా, మీకు చాలా తేలిగ్గా ఉంటుంది. ఆడవాళ్ళం అనేటప్పుడు చాలా ఈజీగా కూడా గెస్ట్ చేయొచ్చు కదా, అందుకని గెస్ట్ చేయండి ప్లీజ్. ఎవరైతే ఫస్ట్ గెస్ట్ చేశారో వాళ్ళ 3 నేమ్స్ అనేది ఇక్కడ చెప్తున్నాను. స్మార్ట్ శైలు వీడియోస్, పాకశాల తెలుగు ఛానల్, ఆంధ్ర పద్దు వ్లాగ్స్, శైలు సిస్టర్ పాకశాల సిస్టర్ పద్దు, మీ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఫస్ట్ గెస్ట్ చేసినందుకు. ఈ వీక్ వచ్చేసి మీరు ఆల్రెడీ స్క్రీన్ షాట్లో చూస్తూనే ఉంటారు. బ్రెడ్తో ఏమైనా రెసిపీ చేయమన్నారు. ఒకరేమో బ్రెడ్ ఆమ్లెట్ అని ఇచ్చారు. బ్రెడ్ ఆమ్లెట్ ఆల్రెడీ నేను చేశాను కాబట్టి ఈ బ్రెడ్తో ఏదన్నా రెసిపీ చేస్తున్నాను కాబట్టి దీంట్లోనే వాళ్ళ పేరు కూడా యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వంటలక్క, హనీ, ఇద్దరికి నాకు ఈ రెసిపీ ఇచ్చినందుకు. హనీ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మా. రెసిపీ అనేది ఏం చేశాను ఏంటి అనేది చూడండి. ఆ బ్రెడ్ వాడి ఎలా చేశాను ఏంటి అనేది చూడండి. అదే రెసిపీ పిల్లలకు కూడా ఎంజాయ్ చేస్తూ పెడితే హెల్తీగా కూడా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ కింద కానీ లంచ్ బాక్స్లో కానీ ఇలా పెట్టచ్చు. చాలా మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్ కూడా చేశాను. చాలా మంచి రెసిపీ చూడండి. సన్నగా ఉన్న పిల్లలకి ఇలాంటి ఫుడ్ పెడితే ఎమ్మటే లావు అవుతారు. అంత మంచి హెల్తీ ఫుడ్ ఏంటనేది చూసేసేయండి. నెక్స్ట్ ఇంకా చాలా మంది నేమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా చూసేద్దామా. ఇక్కడ వచ్చేసి హనీ, సుభాష్ని, హిప్సీ, స్నేహిత, వేణి, SJ5 ఇన్స్పిరేషన్, రూప, మయూక, గీతిక, రమేష్, ప్రిన్స్, సిరి, నంది సిస్టర్, గీత, పవన్, అంకి, మణి, వంటలక్క, రేవతి, లక్ష్మీ సుధీర్ సిస్టర్, మయూక, లత, దీప్తి, లత, రెహనా, SD, భాగ్య సిస్టర్, వంటలక్క, శ్రీదేవి సిస్టర్, వంటలక్క, YSR, పద్దు, పాకశాల సిస్టర్, మమతా సిస్టర్, ముకుల్, పవిత్ర, భాగ్య, ఆశ, కవిత, త్రివేణి, పాకశాల సిస్టర్, అల్ట్రా తమ్ముడు, షేక్ మీరా టీచర్, MSVV, ముకుల్, B4U అత్తగారు, స్మార్ట్ గుంటూరు, ముకుల్ మయూరి, మమత, పాకశాల సిస్టర్, వీళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మీరు అనుకోవచ్చు 3 నేమ్స్ అనే ఛానల్ ఫుల్ నేమ్స్ చదివాను. ఎందుకు చదివానంటే కనుక వాళ్ళకి ఆ పేరుతో చాలా ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఫుల్ నేమ్స్ చదివాను. మీలో ఎవరైనా సరే మీ నేమ్స్ మిస్ అయ్యి ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అక్క నేను ఈ రెసిపీ ఇచ్చాను, మీరు నా పేరు చదవలేదని చేస్తే కనుక నేను మళ్ళీ మీ పేరు అనేది మెన్షన్ చేస్తాను. ఆ రెసిపీ ఏంటనేది నేను చేస్తాను. కానీ చాలామంది వీడియో నా రెసిపీ చేయలేదు అంటున్నారు. చేస్తాను, కాకపోతే ఏంటంటే కాస్త టైం పడుతుంది. మనకు వారానికి 2 కదా వస్తుంది. చాలామంది నేమ్స్ ఉన్నాయి చూడండి. ప్రతి ఒక్కరి నేమ్స్ రాశారు. కొట్టేస్తున్న నేమ్స్ ఏమో వాళ్ళ చేసిన నేమ్స్ అనేది కొట్టేస్తున్నాను. చాలామంది నేమ్స్ ఉన్నాయి, అందరికీ చేస్తాను. పిల్లలు మీరు మన వీడియో చూస్తుంటే ఏం చేయాలి, వీడియో కింద రెడ్ కలర్లో కామెంట్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూడొచ్చు మన వీడియోస్, చూసి కామెంట్ చేసేసేయచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఉమ్మడి ఫ్యామిలీలు ఉంటున్నాయి, ఉమ్మడి ఫ్యామిలీలో పిల్లలకి రెసిపీస్ చేసి పెట్టడం చాలా కష్టంగా ఉంది, పిల్లలకి అవాయిడ్ చేస్తున్నాం, వాళ్ళు అడిగిన రెసిపీస్ చేయటం అంటున్నారు. చాలా సింపుల్గా టేస్టీగా చేసి పెట్టచ్చు. 10 మినిట్స్లో రెసిపీస్ మన ఛానల్లో వస్తున్నాయి కదా, చూసేసేయండి. ఈ రెసిపీస్ అని మినీ కిచెన్ రెసిపీస్ అని పిల్లలకి యూజ్ అయ్యాయి, పిల్లలు ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. పిల్లల రెసిపీసే వస్తున్నాయి, కానీ వాళ్ళకి నేను పిల్లల రెసిపీస్ వాళ్ళు ఇస్తున్నారు అని కాదు, పిల్లలకి ఎలా హెల్తీగా పెట్టాలి అనే కాన్సెప్ట్తోనే ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో రాయండి. అన్ని వీడియోస్కి సపోర్ట్ చేయండి. బై అని చెప్పాను, నేను వెళ్ళిపోవటం కంటే వీడియో ఎంత దాకా చూసి నేను ఏది మిస్ చేశాననేది కామెంట్ చేసి వెళ్ళండి. నా వీడియోస్ అన్నిటికీ సపోర్ట్ చేయండి. టేక్ కేర్. వీడియో ఫుల్ చూసేసి కామెంట్ చేసేసేయండి. బాయ్. హాయ్ పిల్లలు, ఈరోజు మనం మంచి రెసిపీ చేసుకుందాము. నాకు చాలా ఇష్టం ఇది. చూసారు కదా మన మినీ కిచెన్లో కార్లు ఎంత బాగున్నాయో.
మీకు ఎప్పట్లాగే ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి కూడా ఆన్సర్ చెప్పండి. ఈలోపు మన మినీ కిచెన్ ఒక లుక్ వేసేసేయండి. ఎంత బాగుందనేది చూస్తున్నారు కదా, భలే అందంగా ఉంటుంది చూడండి, భలే ఉంది కదా. చూసారు కదా పూలు కానీ ఎంత బాగున్నాయి. మీకేమనిపిస్తుంది? నాకైతే కోసేసి తల్ల పెట్టుకోవాలనిపించేస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను ఇది గుడ్డు వద్దు అనుకున్న వాళ్ళు ఇది లేకుండా వేయండి. నేనైతే కోడిగుడ్డుతోనే చేస్తున్నాను, ఎందుకంటే కోడిగుడ్డు లేకుండా కూడా చేయొచ్చు. కానీ దానికన్నా కోడిగుడ్డు వేసి చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలకి ఇలా పెట్టండి, ఎంత లావవుతారో, హెల్తీగా కూడా ఉంటారు పిల్లలు. చాలా హెల్తీ రెసిపీ. ఇప్పుడు కోడిగుడ్డు బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి వేసాను, నేను స్వీట్ అన్నాను, ఇది వేస్తే నా స్వీట్ వస్తుంది. ఇదేంటో చెప్పుకోండి చూద్దాం. మీకు ఆన్సర్ ఇదేనండో, ఈ క్వశ్చన్ ఇదేనండో, ఈ ఆన్సర్ చెప్పేసేయండి. అక్కడ నేను వేసింది దానివల్ల తీపునిస్తుంది. నేను క్లూ కూడా ఇచ్చేసాను, మీరే చెప్పండి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు పోసేసుకోవాలి. ఈ కాచి చల్లార్చుకోండి. పచ్చి పాలు పోస్తే ఒక రకమైన స్మెల్ వస్తుంది, పిల్లలు తినలేరు కదా. మనకేంటంటే మెయిన్ ఇది పిల్లలకి ఎంజాయ్ చేసి హెల్తీగా పెట్టడానికి. బ్రెడ్ కూడా తీసుకుని చిన్న పీసెస్గా తీసేసుకోండి. నాకు మన మినీ కిచెన్ కదా, చిన్న బ్రెడ్ దొరకవు కాబట్టి నేను 4 పీసెస్ చేశాను. ఇది మట్టుకు బాగా బీట్ చేసి లైట్ ఎల్లో కలర్కి రావాలి. మీరు గుర్తుంచుకోండి, 1/2 లీటర్ పాలు తీసుకుంటే ఒక కోడిగుడ్డు వేసుకోవాలి, 1/2 లీటర్కి ఒక గుడ్డు. నేనైతే కనుక చూశారు కదా బ్రెడ్ ఎంత బాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒకటి వేస్తున్నాను, నెయ్యి వేస్తున్నాను. అదే కనుక మీరు పెద్దవాళ్ళకు కూడా పెట్టండి, పెద్దవాళ్ళకి చాలా ఎనర్జీ ఇస్తుంది. పెద్దవాళ్ళు అయితే కనుక నెయ్యి ప్లేస్లో నూనె వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నేనైతే మన పిల్లల రెసిపీ కాబట్టి నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆ పాలల్లో ఆ కోడిగుడ్డు మనము బ్రెడ్ ముంచేసి వేయండి, నేతిలో ఇలా వేయించుకొని తినండి. అబ్బా ఇంకా చెప్పే పనిలే. నాకైతే ఇప్పుడు వాయిస్ ఇస్తుంటే తినాలనిపిస్తుంది, అంత ఇష్టం నాకైతే. చూసారు కదా, ఇట్లా చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హనీ సిస్టర్, వంటలక్క, మీ ఇద్దరు ఈ రెసిపీ ఇచ్చారు, ఎంజాయ్ చేయండి. వంటలక్క అయితే బ్రెడ్తో ఆమ్లెట్ ఆల్రెడీ చేశాను కదా, ఇది మీ పాపకి చేసి పెట్టు, హెల్తీగా ఉంటుంది. మార్నింగ్ టిఫిన్ కింద పెట్టండి, లేదంటే ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి చేసేసి రెడీగా ఉంచేసేయండి. పిల్లలు ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఒక్కసారి మీరు ఇట్లా చేసి పెట్టండి, పిల్లలు ప్రతిరోజు ఇదే అడుగుతారు. అంత హెల్తీ ఫుడ్ ఇది తెలుసా, ఎందుకంటే పాలు ఉన్నాయి, ప్రోటీన్స్, నెయ్యి ఉంది, ఎగ్ ఉంది, ఇంకా ఏం కావాలి దీంట్లో. ఎగ్ వద్దన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ పాలల్లో నేను చెప్పాను కదా తెల్లది, అది వేసేసి దాని ఆన్సర్ మీరే చెప్పాలి కాబట్టి నేను ఆ పేరు చెప్పడం లేదు. స్వీట్ని ఇచ్చేది దాన్ని వేసి బీట్ చేసి ముంచేసి పెట్టండి. ఎందుకంటే మన ఛానల్ నాన్ వెజ్ వాళ్ళు కూడా వెజ్ వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు కదా. నాన్ వెజ్ వాళ్ళకి ఇలా చేయండి, వెజ్ వాళ్ళు అలా చేయండి. చూశారు కదా, 2 సైడ్స్ మనం కాల్ చేసుకున్నాం. మీకు మన వీడియో నచ్చితే ఏం చేయాలి? వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. మీకు ఏ వీడియో చేసినా నోటి వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోస్ చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి కామెంట్ చేయండి, మీరే గెస్ట్ చేయండి. అమ్మ వాళ్ళని అడిగే పని లేదు, మీరే మా ఫోన్ లాగేసుకొని సబ్స్క్రైబ్ చేసి గెస్ట్ చేసి కామెంట్ చేసేసేయండి. మీ పేరు కూడా రాయండి. పిల్లలు గెస్ట్ చేసి వాళ్ళ పేరు రాస్తే కనుక నేను పిల్లల పేర్లు కంపల్సరీ చదువుతాను. ఫస్ట్ 4 నెంబర్స్ కాదు, 3 నెంబర్స్ కాదు, పిల్లల పేర్లు ఉంటే ఎక్స్ట్రా నేమ్సే చదువుతున్నాను తెలుసా. మా పిల్లలు గెస్ట్ చేశారని చెప్పి చెప్తే కనుక నేను నేమ్స్ చదువుతున్నాను, ఎందుకంటే మన ఛానలే పిల్లల కోసం, ఈ వీడియోస్ పిల్లలయ్యే కదా. ఎంజాయ్ చేయండి. హనీ సిస్టర్, వంటలక్క, మీ పిల్లలు ఇద్దరికి చేసి పెట్టేసేయండి, ఎంజాయ్. అప్పుడు ఏమంటారో తెలుసా మీ పిల్లలు, అమ్మ ఐ లవ్ యూ అనేస్తారు. ప్రతిరోజు ఇలా చేసేసి పెడితే కనుక ఇంకేముంది, పిల్లలకి చెప్పండి. ఎంజాయ్, హెల్దీ. థ్యాంక్ యూ. వీడియో చూసినందుకు బై బై, టేక్ కేర్.